అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఆదివారం అయితే అనేక రకాల పనులతోటైతే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. చూస్తే మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తే కనుక వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ యూట్యూబ్లో నన్ను కూడా ఏమంటారు సక్సెస్ అవ్వాలని కోరుకోండి. ఓకేనా? ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదండి. ఇక్కడ మా బావ నేను ఏం చేస్తున్నాము అని అంటే, మాకు ఫాము ఉంది కదా, ఫామ్ రన్ చేస్తాను అని చెప్పాను కదా, అక్కడైతే ఎలుకల బెడద బాగా వచ్చేసిందండి. ఇంకా ఎలుకలోని ఏమంటే చంపాలి అని డిసైడ్ అయిపోయి మేమైతే పొలాలకు కొట్టే పురుగు మందు ఉంటుంది కదా మా పొలాలకి, ఇంకా దాంట్లో ఏంటంటే మా బావ ఇంట్లో ఏమన్నా స్నాక్స్ ఉంటే తీసుకురా అన్నాడు. ఇంకా నువ్వులు ఒకటి ఉంటే దాంట్లో ముంచి పురుగుల మందులో అదైతే తీసుకువెళ్ళి ఒక చోట పెడితే ఎలుకలు ఉన్న చోట అవి తిని చనిపోతాయని మా ప్లాన్ అనమాట. ఇంకా సాయంత్రం అయితే ఈ పిల్లలు ఉన్నారు చూడండి, మా పిల్లలు, వాళ్ళైతే మాత్రము ఆదివారం వస్తే సెలవు వస్తే ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు ఆడుకుంటారు. 5 నుంచి హోంవర్క్ కంప్లీట్ చేస్తారనమాట. ఇంకా మా సాయి వచ్చేసి దబ్బా వచ్చేసి హోంవర్క్ అయితే చేస్తున్నాడు. ఇంకా వాడు స్నానం కూడా చేయలేదండి. స్నానం చేసి హోంవర్క్ స్టార్ట్ చేయరా అంటే లేదు నేను హోంవర్క్ చేసుకున్నాక స్నానం చేస్తానని బ్యాగ్ అయితే తీశాడు. మా అమ్మలో అయితే ఏదో కొంచెం వెరైటీగా ఉన్న రాళ్ళు ఒకటి తీసుకొచ్చింది. బయట ఏం కనిపించినా అయితే ఇంట్లో తీసుకొచ్చి పడేస్తుంది అనమాట. వాటితో ఆడుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే మనం ఇంజెక్షన్ చేసుకుంటాం చూడండి చిరంజీవి, అవి కూడా అట్టపెట్టెలు కూడా పడేదనమాట. వాటితో కూడా ఆడుతూ ఉంటుంది. ఇంకా నేనైతే మార్నింగే కర్రీలు అవన్నీ చేసేసానండి, వీడియోలో చూపించాగా వెనక అన్ని వంటలు. ఇంక ఇక్కడ వచ్చేసి పొద్దుగూగితే చాలు నాకైతే ఏది గుర్తున్నా గుర్తులేకపోయినా ఈ వెంకటేశ్వర స్వామిది అయితే ఆన్ చేయాలని వెంటనే గుర్తుకొస్తుంది. ఇంకా వంటలు అయితే చేసేది ఏమీ లేదండి, రైస్ ఒకటి పెట్టి పాలు ఒకటి కాయాలి అంతే. కర్రీస్ అయితే ఉన్నాయి, మార్నింగ్ చేసిన కర్రీస్ అన్నీ కూడా. ఇక్కడ మేమందరం పని చేసుకుంటే టైం వచ్చేసి సాయంత్రం 7 గంటలైంది. మా టామీగాడు చూడండి శుభ్రంగా తింటము పడుకోవటము ఇంకేంటి బయటికి వెళ్ళి రావటం, ఇదే పని వీడికి. అస్సలు ఇంకా ఏమీ పని ఉండదన్నమాట. ప్రశాంతమైన జీవితం వీటిది. ఇంకెవరన్నా బయట వాళ్ళు ఎవరన్నా తెలియని వాళ్ళు మాకు వస్తే, కొత్తగా ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళు మాత్రం ఇంట్లోకి అస్సలు రానివ్వదు. ఇంకా వాళ్ళ మీద పడి అరుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మేము బయటకు వెళ్ళి చూసుకుంటే ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అని బయటకు వెళ్ళి చూస్తాము. ఇంక ఇక్కడైతే ఆదివారం అయినా మా బావకైతే డ్యూటీ ఉందండి, తనైతే వెళ్ళేసి వచ్చాడు. కాకపోతే ఆదివారం అయినా కొంచెం తొందరగా వచ్చేస్తాడు, 5:30 ఆ టయానికి వచ్చేసాడు. ఇంకా మంచినీళ్ళు లేవు బావా అని అంటే తీసుకొచ్చి ఇచ్చాడండి. ఇంకా తనకి టైం లేకపోతే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి. ఇంకా తను వచ్చాడు కదా పెందరడ, నేను తీసుకొస్తానులే అని అనేసాడు. ఇంకా తనైతే స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. రాకనే తన డ్యూటీ నుంచి రాగలనే ముందైతే స్నానం చేస్తాడు. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రోజు కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల తాగుతాము. మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది టీకి ఇష్టమై ఉన్నారో అది అయితే కామెంట్లో పెట్టండి. నాకైతే టీ అయితే చాలా ఇష్టం అండ్ ఉదయం సాయంత్రం కంపల్సరీ తాగాలి. ఇంకా అందులోనూ సొంత పాడి అంటారు చూడండి, అంటే ఇంటి పాలతో పెట్టుకోవడం అని అంటే చిక్కగా పెడతానమాట. ఇంకా ఎందుకు తాగబుద్ధి కాదు చెప్పండి. మేమైతే కంపల్సరీ ఉదయం సాయంత్రం టీ అయితే తాగేస్తాను. ముందైతే నేను ఇంక ఇక్కడ చూసారు కదా పొద్దున్నే అయితే టిఫిన్కి గారెలు వేశాను. అలానే మధ్యాహ్నం కూడా పిల్లలు ఏమో తిన్నాంలేండి. ఇంకా అలానే మా బావ అయితే తన డ్యూటీకి వెళ్ళిపోతున్నా, మీరు అమ్మ ఉన్నారు కదా, పిల్లలు మీరు ఉన్నారు కదా, మీరు తినండి, సాయంత్రం మీతో పాటు మళ్ళీ నేను కూడా జాయిన్ అవుతాను కదా భోజనంలోనికి అనేసి ముందే తను డ్యూటీకి వెళ్ళే ముందే తీసుకొచ్చి ఇచ్చాడు. నేనైతే చికెన్ ఫ్రై చేశాను, చికెన్ పులుసు చేశాను. అలానే ఆదివారమే ఇక్కడ చింతపండు పులిహార కనిపిస్తుంది కదా, అదైతే రుబ్బాము. ఇంకా మాకేంటంటే దాన్ని టేస్ట్ చేసిన దాకా ఆగలేదనమాట. వెంటనే ఇంకా ఇది తాలింపు వేసేసుకొని చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, అలానే గోంగూర చట్నీతో అయితే ఇంకా ఆదివారం భోజనాలు అయితే కంప్లీట్ చేసేసాము. సాయంత్రము, మధ్యాహ్నము, ఉదయము. ఏం చేస్తున్నావు అమ్ములు? ఎందుకు? ఇప్పుడు ఇందాక చెప్పిగా అది చెప్పు. కజ్జికాయ తింటే బలం వచ్చిద్దా? మా సబ్స్క్రైబర్స్కి తెలియదులే, వినండి మీరు కూడా. అందరికి హాయ్ చెప్పు అమ్ములు.
హాయ్ ఫ్రెండ్స్. జడలు వేసుకోకపోతే చూడు అట్ట బోతం ఉన్నట్టున్నావు. ఆదివారం అయితే చాలు, అసలు మనిషి లెక్కే ఉండవు లాస్య నువ్వు. సర్లే బాయ్ చెప్పుగా. తక్కువది కాదు. ఇక్కడ చూసారు కదా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అని అంటే వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల మనకు అర్థమవుతుంది పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అనేసి. ఇక్కడ మా లక్కీకి నేను హెడ్ బాత్ చేయించాను. అంటే వారంలో శుక్రవారం ఖచ్చితంగా చేయిస్తాను. ఇంకా శుక్రవారం నాకు పనులు వచ్చాయనుకోండి, పొలం పనులు కానీ లేకపోతే ఇంకా ఫామ్లో అధికంగా గడ్డి కొయ్యటం కానీ ఏదన్నా పని వచ్చిందంటే మాత్రము శుక్రవారం అయితే పొయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు పొయ్యను. ఇంకా అలాంటప్పుడు ఆదివారం కంపల్సరీ ఇంట్లో ఉంటారు కాబట్టి పోస్తాను. ఆదివారం ఉదయం పోయిపోయినా సాయంత్రం అయితే ఖచ్చితంగా పోస్తాను. పిల్లలకైతే అన్నం అయితే పెట్టాను నైట్. ఇంకా వాళ్ళు తనకి ఈ తలార్పేసి జడలైతే కట్టాలి. ఇక్కడ చూసారు కదా, మా లక్కీకి అయితే చిన్నప్పటి నుంచి కూడా మేము ఆముదం ఎక్కువ వాడాము. అందువల్ల తనకి ఏంటంటే హెయిర్ అనేది బుషీగాను మెత్తగా ఉంటుందన్నమాట. హెయిర్ చాలా బాగుంటుంది. నేను ఎంత కేర్గా చూసుకుంటానో దాని జుట్టు అలానే తన జుట్టు తనే అంత బాగా చూసుకుంటుంది అనమాట. ఒక్కరోజు కూడా అంటే మనకి వారంలో శనివారం దాకా ఉంటుంది కదా, ఒక్క శుక్రవారం రోజు మాత్రమే మామూలుగా రుబ్బెళ్ళ వేసుకుంటుంది. కానీ మిగతా అన్ని డేస్ కూడా రుబ్బెళ్ళతోనే వేసుకుంటుంది. ఫస్ట్ నుంచి నేను చెప్పాను రుబ్బెళ్ళతో వేసుకోవాలమ్మా అని. ఇంకా హెయిర్ చిట్లిపోతుంది అని అనేది చెప్పే కలేదు. ఇంకా అది రుబ్బెళ్ళతోనే బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఒక్కరోజు మాత్రమే ఇట్లా వేయించుకుంటుంది. ఇంకా మిగతా అన్ని డేస్ కూడా చక్కగా రుబ్బెళ్ళతో కట్టించుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. దానికి ఇప్పుడు వచ్చేసి 6వ సంవత్సరం అండి. కానీ అన్నీ తెలుసు అనమాట. చెబితే వింటూ ఉంటుంది. ఇంకా పిల్లలకైతే నైట్ అయిపోయింది కదా, ఆ భోజనాలు పెట్టిన తర్వాత కొంచెం సేపటికి పాలైతే కంపల్సరీ ఇస్తాను. ఇంక ఇంట్లో పాడి కాబట్టి, అలానే మంచివి గేదె పాలు అన్నీ నా చేతులతో తీస్తాను కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే పిల్లలకైతే సాయంత్రం పాలైతే ఇస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వంట అనేది పెద్దగా ఏం చూపించట్లేదు కదండి. కొంచెం ఉప్మా అయితే చేసేసాను అనమాట. ఇది వచ్చేసి సోమవారం రోజుది ఉప్మా చేశాను. ఇంకంతే. మా వారు ఏంటంటే 1 గంట లేట్గా వెళ్తాను అన్నారు. ఏంటంటే తనకు కొంచెము హెడ్డక్గా ఉంది అని అనేసి ఇంకా తీరిగ్గా కూర్చొని ఒక 9:30 10 దాకా ఉన్నాడులేండి. తను మళ్ళీ తన డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత నా ఇంట్లో పని అనేది నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫామ్ దగ్గరికి కూడా వెళ్ళానండి. మీకైతే చూపిస్తాను. అంటే చూపించలేదు కదా, కొత్తగా ఎవరన్నా చూసిన వాళ్ళు చూడరు కదా అనేసి వాళ్ళకి కూడా చూస్తారు నేను ఫామ్ దగ్గర ఏం చేస్తాను, అలానే నేను ఎలా సేవ్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇవేనండి. నేనైతే పెంచుతాను, కోళ్ళు అయితే పెంచుతాను. అలానే పెంచి అమ్ముతూ ఉంటానన్నమాట. సో 1 మంత్కి కానీ అంటే 2 నెలలకు కానీ 1 నెలకు కానీ ఇట్లా అమ్ముతూ ఉంటాను. అలానే వీటికి తోడు ఇంకా గేదెలు ఉన్నాయి కదా, ఆ గేదెలు చూసుకుంటాను. గడ్డి కోసుకురావటము అవి కూడా చూపిస్తాను ఫాము. ఇంకా పేడకలు తీసుకోవటము, అలానే పాలు తీయటము, ఇదంతా కూడా నా డ్యూటీ. మా వారైతే ఉదయాన్నే 9-9:30 తన డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇంకా డే మొత్తము కూడా నాదేనమాట చూసుకోవటము. ఏదోలో అండి, చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడు, వేడి నీళ్ళకి చన్నీళ్ళ తోడు అంటారు కదా. సో ఏదో కొంచెం మా బావకి హెల్ప్ఫుల్గా ఉండాలి అనేసి అయితే ఇక ఇవి చేసుకుంటానమాట. ఇంట్లో వండుకుంటూనే, అంటే బయటికి వెళ్ళేది లేదు. అలానే ఇంకా ఇంట్లో వండుకుంటూ ఖాళీగా ఉండటం ఎందుకు, చేతనైన పనైనా చేసుకుందాము అనేసి అయితే ఇవి పెట్టుకున్నాను. అంటే నేను చదువుకునే టైంలో అయితే నాకు వీటి గురించి తెలియదండి. ఈ గేదెలు అసలు ఎలా తీయాలి, ఏం చేయాలనేది కూడా తెలియదు. ఫస్ట్ నేను తెచ్చుకున్న